ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. అనుదినము అపోస్తల కార్యములను ధారావాహికంగా ధ్యానించే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి నిండు వందనాలు. నేటి ఉదయకాలపు ధ్యానంలోకి ప్రవేశించక ముందు ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము అపోస్తలుడైనటువంటి పౌలు బర్నబా గారి పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం. పౌలు బర్నబా గారు పిసిదియా ప్రాంతంలో పరిచర్యను జరిగిస్తూ యూదులకు మొదటగా స్వార్థను ప్రకటించాలని ఆశతో అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో వాక్యం ప్రకటిస్తూ ఉంటే యూదులలో స్వార్థ ఇష్టపడనటువంటి వారు వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించినారు. అనేకులు వాక్యం వినడానికి ఇష్టపడినారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారంతా దాదాపుగా వస్తే యూదులకు అది నచ్చట్లేదు. ఇక్కడ పౌలు గారి వాక్యాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు ఎవరో చరిత్ర మధ్యలో వచ్చిన వ్యక్తో, ఒక మనిషో కాదండి. యేసు ప్రభుల వారు ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు, నరావతారిగా వచ్చిన దేవుడు. ఇశ్రాయేలు జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా యేసు ప్రభుల వారి రక్షణ కార్యము నిమిత్తం జరిగినవి. పరిశుద్ధ గ్రంథంలోని అనేక సంఘటనలని జ్ఞాపకం చేస్తూ చెప్తా ఉన్నారు. అబ్రహాం గారి గురించి కానీ, మోషే గురించి కానీ, ఇశ్రాయేలీల గురించి, సమూయేలు ప్రవక్త, రాజులను ఎంచుకోవడం, దావీదు రాజు, ఇవన్నీ వేరువేరు సంఘటనలు, వేరువేరు సమయాలు, వేరువేరు కాలంలో జరిగినవి. కానీ ఇవన్నీ మానవాళికి రక్షణ కార్యంలోకి నడిపించడానికి అక్కడ ఉన్నటువంటి వారంతా అనేక శ్రమల గుండా, అనేక అనుభవాల గుండా వెళ్తూ ఈ సమయం కొరకు వారందరినీ సాధనములుగా ప్రభు వాడుకున్నాడు. ఇవన్నీ వేరువేరుగా చదివినప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని మనం అనుకుంటాం. ఇక్కడ పౌలు గారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. వీరందరూ ఈ రక్షణ కార్యం గురించే వారి జీవితంలో వారు దేవుని పట్ల సాక్షులుగా ఉండి ఈ కార్యములను వివరించేటువంటి క్రియలో వారు ముందు నిలిచినారు. మన జీవితంలో మనం కూడా కొన్ని సంఘటనలను వివరించలేము. ఇవి ఎందుకైనాయి అనేటువంటిది చాలా కాలం వరకు కూడా తెలియదు. కానీ దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం మన జీవితంలో ఉన్నప్పుడు, ప్రభు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన చేయి పట్టుకొని నడవాలి. అందుకే ఒక గొప్ప పాట, సంగీతం ఉంటుంది, డౌన్ ఇన్ ద వ్యాలీ విత్ మై సేవియర్ ఐ వుడ్ గో. లోయలో బడి ప్రభుతో వెళ్తున్నప్పుడు ఆయన నమ్మి మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ముందుకే సాగడానికి పిలువబడ్డాం. ఫాలోయింగ్ జీసస్, ఆయన్ని వెంబడిస్తున్నాం. ఎందుకు ఈ దారిలో, ఎందుకు ఈ బాటలో, ఎందుకు ఈ లోయలు, ఎందుకు ఈ కొండలు, ఎందుకు ఈ సెలయేళ్ళు, ఇవన్నీ ఈ కష్టతరమైన అనుభవాలు, ఎందుకు ఇటువంటి పరిస్థితులు అని మనసు అనేక ప్రశ్నలు వేస్తుంది. మనకి ఆ బాటలో ఇప్పుడు కనబడే పరిస్థితి కనబడుతుంది, కానీ ఇది దాటిన తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి, ఇది దాటిన తర్వాత జరిగే గమ్యం ఎక్కడుంది, ఇది దాటిన తర్వాత మనం ఎదుర్కొనే అనుభవం ఏంటి మనం గ్రహించాం. మరి ప్రస్తుతాన్ని చూస్తూ ఉన్నాం కనుక ఇంతవరకే మానవ ఆలోచన, మానవ పరిణితి కనబడుతుంది. దేవుని చిత్తము, దేవుని దృష్టి ఆ దారి చివరి వరకు చూడగలరు కనుక ప్రభు ఆయనను నమ్మి విశ్వసించి నడవడానికి నేర్చుకోవాలి. అయితే ఆ పట్టణంలో యూదులు చాలా అభ్యంతరం తెలియజేస్తూ ఉంటే పౌలు గారు వారిని బ్రతిమలాడలేదు. పౌలు గారు చెప్పింది, ఇదిగో మీరు వ్యతిరేకించినారు కనుక దేవుడు ఈ భాగ్యాన్ని యూదులు కాని వారికి ఇచ్చినారు, యూదేతరులకు ఇచ్చినాడు. వారందరూ ఎంతో సంతోషించినారు, దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు కదా అని. వారిలో ఏర్పరచుకున్న వారు స్వార్థను ఆహ్వానించినారు, ఇష్టపడ్డారు, స్వీకరించినారు. చూడండి, ప్రభు విశ్వాసపు స్థితిని బట్టి, సిద్ధపాటును బట్టి మార్పు నొందడానికి ఇష్టపడుతున్నటువంటి వారందరికీ స్వార్థను అందించడానికి
ఈ గొప్ప మాటలు తెలియజేయడానికి మనల్ని సాధనముగా వాడుకుంటా ఉన్నాడు. మన జీవితపు అనుభవాలు కూడా ఈ రీతిగా మేలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరతలను బట్టి, అక్కర్లను బట్టి, దుఃఖాన్ని బట్టి, మార్పు కొరకు, మేలు కొరకు చూస్తున్న వారికి మనం సాధనములుగా వాడబడడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. అయితే వ్యతిరేకతలో, హింసలో, అవమానాల్లో శిష్యులు సంతోషంతో, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యేసయ్య కొరకు జీవిస్తా ఉన్నప్పుడు, యేసయ్య కొరకు పనిచేస్తున్నప్పుడు అవమానాలు, శ్రమలు బాధ పెట్టట్లేవు. శిష్యులు ఆనందంతో, సంతోషంతో నింపబడ్డారు. లోకానికి విచిత్రం అనిపిస్తది. అందుకే అందరూ నశించుచున్న వారికి సిలువ వెరితనం. రక్షింపబడుతున్న వారికి ఇందులో సంతోషం, రక్షింపబడుతున్న వారికి ఆనందం, రక్షింపబడుతున్న వారు ఎంత గొప్ప కార్యమని ఆనందిస్తా ఉన్నారు. శ్రమ వారిని బాధ పెట్టట్లేదు. శ్రమ సంతోషాన్ని తీసుకొచ్చింది. ఇంకా ఎక్కువ సేవ చేయాలి, ఇంకా ముందుకు సాగాలనేటువంటి మనసు. ఇంకా ప్రియమైన వారలారా, ఈ అంత్య దినాల్లో ఎందరూ యేసుప్రభుల వారి ప్రేమను, యేసుప్రభుల వారి స్వస్థతను, యేసుప్రభుల వారిచ్చే ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు. వాటిని అందించడానికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ దీవెన, కృప మనందరికి తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.